ఫ్రెండ్స్, సమంత ఇప్పుడు ప్రెగ్నెంట్. అయితే నిజానికి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి తల్లి కావాలి అనుకుంటున్న సమంత కోరిక నెరవేరింది. నిజానికి 'శాకుంతలం' మూవీ షూటింగ్ అనేది 2020లో 21 ఆ సమయంలో, అంటే కరోనాకి ముందు వెనక అలా జరిగింది. ఆ సమయంలో తను మూవీ మేకర్స్‌కి చెప్పిన విషయం ఏంటి అంటే, అప్పటికింకా చైతన్యతో తను విడాకులు తీసుకోలేదు. నేను నేను ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. సో, నాకంటూ ఒక సెపరేట్ టైం కావాలి అని చెప్పేసి సమంత కోరుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన విషయాలు మనందరికీ తెలిసిందే. చైతో తను విడాకులు తీసుకోవటం, తర్వాత చాలా క్రానిక్ మయోసైటిస్ రావటము, వాళ్ళ ఫాదర్ చనిపోవటము, అలాగే నాగ చైతన్య, శోభిత మ్యారేజ్, ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి సమంత లైఫ్‌లో ఎదురు దెబ్బలు చాలానే తగిలాయి. కానీ ఆ తర్వాత తను నెమ్మదిగా తన కోసం తను ఫైట్ చేసుకోవటమే కాకుండా, నిజం చెప్పాలి అంటే తన లైఫ్‌లో ఒక మెమరబుల్ మూమెంట్స్‌ని క్రియేట్ చేసుకుంది. రాజ్‌తో తను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు జూన్‌న తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఈ క్రమంలో తను మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళడంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఒఫీషియల్‌గా ఇక తను గర్భవతి, ప్రెగ్నెంట్ అని, చిన్న లైఫ్‌ని తను మోస్తోందని, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పడం జరిగింది. చిరు లీక్స్ మనకు తెలిసిందే కదా! చిరు లీక్స్ ఎప్పుడైతే జరుగుతుందో అది సూపర్ సక్సెస్ కూడా అయిపోతుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో సమంత కోసం నాగార్జున అలాగే అమల ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కోసం చాలా అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే సమంతని నాగార్జున అలాగే అమల ఇద్దరు కూడా ఒక సొంత కూతురులాగే చూస్తున్నారు. నిజానికి నాగ చైతన్య, సమంతల మధ్య అన్యోన్యత లేకపోవటము, విడాకులు తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత కూడా నాగార్జున అండ్ అమల చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మేబీ తను ఒక రకంగా మాకు దూరం అవ్వచ్చు, కానీ తను ఎప్పుడు మా ఇంటి బిడ్డే, మా ఫ్యామిలీ మెంబరే అని చెప్పి తను చెప్పడం జరిగింది. మయోసైటిస్ వచ్చినప్పుడు ఎన్నో రకాల ఈవెంట్స్‌లో కూడా అమల, సమంత ఇద్దరు కలిసి చాలా మంచిగానే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది. సో, ఈ నేపథ్యంలో సమంత గారి కోసం నాగార్జున అండ్ అమల గారిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం ఓ మంచి శారీతో పాటుగా తనకిష్టమైన ఒక వాచ్‌నైతే ప్రెజెంట్ చేయడం జరిగిందనమాట. సో, ఆ గిఫ్ట్‌కి సమంత ఎమోషనల్ అయిపోయింది. సో, ఎనీవేస్ సమంత లైఫ్‌లో మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. మా ఇంటి బంగారం కాస్త మనందరి బంగారంగా మారింది. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.